హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. మనమైతే ఎక్కువ మసాలా గారెలు తింటూ ఉంటాం కదా. శనగపప్పుతో చేసిన మసాలా గారెలు చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మినపవడలు చేద్దామండి. మసాలా మినపవడలు చాలా బాగుంటాయి. ఇవి కూడాను అస్తమాను ఒకే రకం కాకుండా ఇప్పుడు మినపప్పుతో కూడా మనం మామూలు గారెలు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇందులో కొంచెం మసాలా వేసి గారెలు చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఇందులోకి ఒక మంచి చట్నీ ఒకటి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్టీగా మినపవడలు, మసాలా మినపవడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఈ మసాలా వడలు చేయడానికి మామూలుగా మినపప్పు నానబెట్టేసుకోవాలి. గుళ్ళు మనకి పొట్టు తీసేసింది చాయపప్పు అయినా పర్వాలేదు, లేదంటే ఇలా పొట్టుపప్పు అయితే ఇంకా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదని చెప్పి నేను పొట్టుపప్పు వేస్తున్నాను. ఇదైతే ఎక్కువ తొక్క తీయకుండా కొంచెం పొట్టు ఉండేలాగా కడిగేసుకోవాలి. ముందు ఒక 4 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకుంటే తొందరగా నానిపోతుంది. చూసారు కదా, ఇలాగ కొంచెం పొట్టు అయితే ఉంచేసాను. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదని చెప్పి. కలర్ తెల్లగా ఉండాలి, బాగుండాలి అంటే పొట్టు అంతా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూను సోంపు వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతాయి, మరి పేస్ట్లే అవసరం లేదు. వాటర్ అనేది వేయకుండా ఇలా పేస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కనుక మనకి ఇందులో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇంక నేను అది వేయలేదు, ఇలా వేసానమాట. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మినపప్పు వేసేస్తున్నాను. ఇవి మనం మెత్తగా గారెల పిండిలో రుబ్బుకోవాలి కదా. అలాగే కొంచెం పప్పు ఉంటుంది కదా, అది విడిగా తీసుకోవాలన్నమాట అండి, ఒక స్పూను. ఎందుకంటే తర్వాత మనం ఇది వడలు వేసే టైంలో కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట. అక్కడక్కడ తింటూ ఉంటే పప్పు చాలా బాగుంటుంది. అందుకని కొంచెం పక్కా తీసి పెట్టేశాను. ఇప్పుడు ఈ మిగిలిన పప్పులో కొద్దిగా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. మెత్తగా అంటే మరీ పేస్ట్లా అవసరం లేదండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే వడలకి మంచి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట, బాగుంటుంది టేస్ట్ తినడానికి. చూసారు కదా, ఇలా కొంచెం కోర్స్గా చేసుకున్నాను, మరీ మెత్తగా గ్రైండ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసేయకూడదు, గట్టిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. మీకు ఒక విషయం తెలుసండి, ఇక్కడైతే ఛత్తీస్గఢ్లో మేము ఉండే ఏరియాలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మినపవడలు ఉంటాయన్నమాట అండి హోటల్లో. ఇక్కడ అలా తింటూ ఉంటారనమాట. అవి కూడా చాలా క్రిస్పీగా పప్పులే కనపడతాయండి, ఎక్కువ పేస్ట్ అనేది ఉండదు. అన్నీ అందులో మసాలాలు అన్నీ వేసి చేస్తారనమాట, చాలా బాగుంటాయి. పొద్దున్నే మనమైతే ఆయిల్ అని చెప్పి అలా తినలేం, కానీ మనకైతే మామూలుగా వడలు ఉంటూ ఉంటాయి కదా హోటల్లో, అదిని. అలాగే ఇక్కడ ఈ టైపు వడలు అయితే అమ్ముతూ ఉంటారనమాట అండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అంటే ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, చూసి కొంచెం పచ్చిమిర్చి మళ్ళీ ముక్కలు వేసుకోండి మీకు కావాల్సినట్టు కారాన్ని బట్టి. అలాగే ఒక ఉల్లిపాయ కానీ 2 కానీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్. వాటర్ అనేది అస్సలు కలపకండి, కలిపితే మళ్ళీ ఆయిల్ పీల్చేస్తాయన్నమాట. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలన్నమాట, మరి పేస్ట్లా కాకుండా విడిగా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు అనమాట. నేను కొంచెమే కదా అని చెప్పి ఇంకా మిక్సీ జార్లో వేసేసాను. ఏదైనా కొంచెం కోర్స్ గ్రైండ్ అయితేనే బాగుంటుంది అనమాట, మరి పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుల్లా ఉంటే బాగుంటుంది. పప్పు కూడా ఇందులో వేసేసాను, మినపప్పు పక్కకు తీసి పెట్టాను కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడు వడలన్నీ మనం కాగిన నూనెలో వేయించేసుకోవడమే. కొంచెం వేడిగా ఉంది కదా ఆయిల్, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్, మరి లో ఫ్లేమ్లో పెట్టకుండా వేయించుకోవాలన్నమాట. ఎక్కువసేపు వేగితే ఆయిల్ పీల్చేస్తాయి మళ్ళీని. క్రిస్పీగా వచ్చేయండి ఇలా చేసుకుంటే. మసాలా కూడా కొంచెం ధనియాలు అవన్నీ వేసాం కదా, సోంపు, జీలకర్ర అయితే ఇప్పుడు మనం వేసుకుంటాము. ఇందులో ఎక్స్ట్రాగా ధనియాలు, సోంపు వేసాను అనమాట, అందుకని మంచి ఫ్లేవర్ వచ్చాయి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇలా ఉత్తినే కూడా తినేయచ్చు, కానీ ఇందులో ఒక మంచి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ మధ్య నేను అన్నింటిలోకి కూడా ఒక రకమైన చట్నీ ఒకటి చేస్తున్నాను. అది ఎలా చేయాలో నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ మీకు చూపించలేదు, ఒక రెసిపీలో ఆ చట్నీ కూడా చూపిస్తాను. టేస్టీగా మంచి మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వడలు మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.